నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాన ట్రైన్ లైన్ అయినటువంటి రత్నకోడు, లింగనకోడు ఇక్కడ చాలా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవటం, వాటర్ మూవ్మెంట్ లేకపోవటం, గత 5 సంవత్సరాల కాడి నుంచి ఈ వాటర్ సొల్యూషన్ సరైన మెయింటెనెన్స్ లేకపోవటం, ట్రైన్లు కూడా మినిమం బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయలేకపోవటం, దీనివల్ల దాదాపు ఒక 10,000 ఎకరాలు ఆయకట్టు, ఒక 5,000 ఎకరాల యొక్క రొయ్యల చెరువు ఆకువాళ్ళు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దీన్ని రాబోయే రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి వీటి మీద అవగాహన ఉంది. కంపల్సరిగా ప్రతి డ్రైన్ స్ట్రెంగ్తన్ చేయాలి. వచ్చిన ఈ ముంపుని రాబోయే రోజుల్లో ఎలాంటిది రాకుండా అరికట్టి పర్మనెంట్గా డ్రైనేజ్ వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేస్తూ ఈ వాటర్ స్లూయిస్ను కూడా పక్కా మరమ్మతులు చేసి కొత్త షట్టర్లు పెట్టి చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా పడుతున్న రైతులు ఇబ్బందులు పడుతున్న గత 2 రోజుల నుంచి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది నేను అధ్వానం చేయడం జరిగింది. దీన్ని నేను సీఎం దృష్టి తీసుకెళ్తాను, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. దీన్ని ఫ్యూచర్లో ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనేది ఒక పక్కా విధానంతో ముందుకెళ్తారని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి వీళ్ళు ఆక్వా రైతులు పడే బాధలు చాలా దారుణంగా ఉంది. వాళ్ళు నీళ్లు ఆల్మోస్ట్ 70% సముద్రంలో కలిసిపోయినాయి. మిగిలిన ఉన్న రొయ్యలు కూడా వాళ్ళు దక్కించుకుంటాక నానా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ అన్ని విధానాలని నేను త్వరలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేస్తానని చెప్పి మీ అందరి దృష్టిలో తెలిపారు. గత 3 రోజుల నుంచి పడుతున్న వర్షాలకి ఇక్కడంతా రొయ్యల చెరువులు అంతా నీళ్ళన్నీ నిండిపోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక రైతులు కలిసి వాళ్ళు పడుతున్న బాధల్ని స్వయంగా చూశాను. 80% రొయ్యలు సముద్రంలో కలిసిపోవడం జరిగింది. దీనివల్ల అతనికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది. చాలా బాగా విచారణ చేస్తున్నారు. చాలా దారుణమైన ప్రకృతి జరిగిన దీనికి సుమారు 50 ఎకరాల రైతు ఆయన పడే బాధ వర్ణనాతీతం. సో ఇక ముందైనా సరే ఈ డ్రైన్ వ్యవస్థను పటిష్టం చేసి వీళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుందని నేను భావిస్తున్నాను. వీళ్ళ పడిన బాధను కూడా నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను, చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి సాధ్యమైనంత త్వరలోనే ఈ డ్రైన్ వ్యవస్థని పటిష్టపరుస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. అనుకోకుండా వచ్చిన వర వల్ల మా ట్యాంకులన్నీ ఊడిపోయాయండి. కొంత మేర కుట్టుకుపోయింది. పట్టుకున్నామండి. దీనివల్ల అపార నష్టం జరిగింది సార్. మాకు అనుకోని ప్రకృతి కష్టపోయింది సార్. సుమారు ₹1,00,000 గోదావరిలో రెస్పాన్స్ జరిగింది. వరదలో తీవ్ర నష్టం వచ్చింది సార్ రైతులకి ఈ వరదల వల్ల.
ఆ టైంలో నేను శాంక్షన్ చేశాను. గవర్నమెంట్ మాట్లాడుతూ కంపల్సరీగా తీపిస్తాను. మళ్ళీ నేను అది నేను ఎలా చేయించాలో కూడా తప్పకుండా చేస్తాను. తెలంగాణ వెళ్ళిపోయారు, పొద్దున వెళ్ళారా? కొంచెం అనుకోండి బ్యాగ్ అయితే బ్యాగ్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదిగిపోతే ఉందో దీనివల్ల మనకు వాటర్